హలో అండి అందరికి రీసెంట్ గా జయసింహ సత్య మత్తు వదలరా 2 సినిమా మాత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో మనం తెలుసుకుందాము. ఈ సెకండ్ పార్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ పార్ట్ గురించి తెలుసుకుందాము. మత్తు వదలరా ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడం జరిగింది. ఈ సినిమాలో క్రైమ్ కామెడీ అదిరిపోయింది. ఈ మత్తు వదలరా దీనికి సీక్వెల్ గా ఈ 2 రావడం జరిగింది. ఈ 2 ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. అసలే ఒక క్రైమ్ నుంచి బయటపడిన జయసింహ సత్య ఎలాంటి సిచ్యువేషన్ లో కొన్ని సిచ్యువేషన్ లో ఒక మళ్ళీ క్రైమ్ లోకి ఇరుక్కోవడం జరుగుతుంది. వీళ్ళు ఒక క్రైమ్ నుంచి రిలీజ్ అయిన వీళ్ళు హీ అనే పోలీస్ టీమ్ లో చేరడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ఫార్మల్ గా వాళ్ళు ఛేదించే కేసులలో వీళ్ళు కొంచెం హెల్ప్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ డబ్బులు సరిపోక వీళ్ళు కొంచెం అడ్డదారులు తొక్కడం జరుగుతుంది. అలాంటి అడ్డదారులు తొక్కే క్రమంలో వీళ్ళు ఒక క్రైమ్ లో ఇరుక్కోవడం జరుగుతుంది. ఆ క్రైమ్ లో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారో ఈ సినిమా స్టోరీ అనేది. అసలు ఆ క్రైమ్ నుంచి బయటపడ్డారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకుంది. అసలు ఆ క్రైమ్ నుంచి బయటపడడానికి ఈ టీమ్ లో పనిచేసే ఫరియా అబ్దుల్లా హీరోయిన్ ఉంది కదా, ఫరియా అబ్దుల్లా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం హిలారియస్ కామెడీ మాత్రం అదిరిపోయింది. సత్య చేసే కామెడీ సూపర్ గా ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు డైరెక్టర్ కొంచెం ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్ రావడం జరుగుతుంది. ప్రేక్షకులకు కొన్ని ఇబ్బంది కలిగించవచ్చు. సెకండ్ హాఫ్ లో కామెడీ అనేది తగ్గడం వల్ల ఈ సినిమా కొంచెం హైప్ అనేది తగ్గింది. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం సినిమా మాత్రం హైలైట్ గా ఉంది. సత్య చేసే కామెడీ సినిమాకు హైలైట్ గా ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ నటించడం జరిగింది. వెన్నెల కిషోర్ తను చేసిన పాత్ర ఓకే పర్లేదు అనిపించింది. కానీ సునీల్ చేసిన క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాకి అస్సలు సూట్ అవ్వలేదు. సునీల్ ఇంకా కొంచెం ఇంపాక్ట్ గా చూపిస్తే ఈ సినిమా హైలైట్ గా ఉండబోయేది నాకైతే అనిపించింది. ఈ సినిమా మీరందరూ ఒకసారి చూడొచ్చు. నేనైతే 5కి 2.5 ఇస్తాను. ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే ఈ సినిమా కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా ఈ సినిమా కొంచెం యావరేజ్ అనిపించింది. ఈ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ మిమ్మల్ని కడుపు కంపల్సరీగా నవ్విస్తాయి. రీసెంట్ గా రిలీజ్ అయింది కాబట్టి మీరు కంపల్సరీగా చూడండి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే పక్కా సినిమా. సత్య ఉంది. సత్య యాక్టింగ్ అనేది సూపర్ అని చెప్పొచ్చు. హైలైట్ గా ఉంది. మీరు ఈ సినిమా చూసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అలరిస్తుంది. ఒక క్రైమ్ స్టోరీలోకి మిమ్మల్ని కంపల్సరీగా తీసుకెళ్తుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.